హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. ఈరోజు టాస్క్ అయితే జరగబోతుంది. అదేంటో కాదు, పద్మావతి 3.0 ఆల్రెడీ 2 సీజన్స్లో జరిగినట్టుంది. నాకు తెలిసి 2 సీజన్స్లో జరిగినట్టుంది. పద్మావతి 2.0 అని ఇంతకు ముందు ఏమో చూసినట్టున్నాం. ఈసారి పద్మావతి 3.0. కోడి ముందా గుడ్డు ముందా, పైన అదే కోడి బొమ్మ ఉంటుంది, అక్కడి నుంచి గుడ్స్ పడుతూ ఉంటాయి, దాన్ని తీసుకోవాలన్నమాట. అది టాస్క్. ఈ టాస్క్లో అయితే ఫుల్ గొడవలు అయ్యాయి. నిన్నే చెప్పాను, నిన్న మధ్యాహ్నం చెప్పా కదా టాస్క్ జరుగుతుందని. 3 eggs పంపిస్తారు, వీళ్ళు తినేశారు, రీతు, ప్రియ, అలాగే శ్రీజ అని. ఇప్పుడు ఈరోజు లైవ్లో జరుగుతుంది. ఇది ఫుల్ సీరియస్ అయ్యారు బిగ్ బాస్ అయితే. గ్యాస్ లైట్ ఆఫ్ చేసి దొబ్బేంట్రా అన్నంతగా వార్నింగ్ ఇచ్చారు వీళ్ళకైతే బిగ్ బాస్. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి అయితే ఇమాన్యువల్ అలాగే తనుజ ఓట్స్ ఫుల్ పడుతున్నాయి. వీళ్ళిద్దరు సపోర్ట్ కూడా బర్నీ గారికి అయితే ఉంది. ఎక్కువగా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఒకవేళ నామినేషన్ లేక వస్తే ఎక్కువ ఓట్లు పడేది వచ్చేసి తనుజ గారికి ఎక్కువ ఓట్లు పడతాయి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి ఇమాన్యువల్ పడతాయి. వీళ్ళిద్దరు ఓట్స్ ఇప్పుడు కలిపి బర్నీ గారికి పడుతున్నాయి, ఆ రేంజ్లో పడుతున్నాయి. అదే కాక వీళ్ళందరూ హౌస్మేట్స్ అందరూ గుడ్డు పేరు చెప్పి ఆయన గుద్దారు. ఆయన కూడా కొంచెం ఫేమ్ ఉంది. వీళ్ళిద్దరి కంటే తక్కువే ఉంది బర్నీ గారికి అయితే. ఫస్ట్ తనుజ, సెకండ్ ఇమాన్యువల్, థర్డ్ వచ్చేసి బర్నీ గారు, అలా అనమాట. ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టా చూడండి. ఎవరు మీ సపోర్ట్ ఎవరికి అంటే 13 14 పవన్ కళ్యాణ్ పడ్డాయి. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి 8% ఏమో బర్నీ గారికి పడ్డాయి. అంటే పవన్ కళ్యాణ్ కంటే తక్కువ ఓటింగే పడింది ఆయనకైతే ఇప్పటికైతే, అలా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ మేట్స్ అందరూ కలిపి బర్నీ గారిని లేపుతున్నారంతే. ఏదైతే గుడ్డు టాపిక్ చెప్పి లేపారో అలా. ఇంకా 2 ఎపిసోడ్లు ఈయనకి ఇలాగే పడితే టాప్లో వెళ్ళి కూర్చుంటాడు. ఫస్ట్ ప్లేస్లో అయితే ఇప్పటికైతే బర్నీ గారు ఉన్నారు. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఇది ఎలా అంటే సింపతి వర్కౌట్ అనమాట. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఫుల్ సుమన్ శెట్టి గారివి వస్తాయి. ఒకటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో వేసి ఉంటుంది, ఒకటి కామెడీ పరంగా ఉంటుంది, ఒకటి ఇన్నోసెంట్ అంటారు, అలా. నాకైతే చాలా అంటే చాలా వచ్చాయి. ఆయన హౌస్లో ఏమీ చేయకపోయినా కూడా ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే ఈ రీల్స్ ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. జనాలకు అందరికీ తెలుస్తుంది, పాపం ఈయన చాలా మంచోడరా, చాలా ఇన్నోసెంట్ రా, వీళ్ళందరూ ఈయన్ని ఇలా ఆడుకుంటున్నారా అని అనుకునే ఓట్లు గుద్దుతున్నారు. ఫస్ట్ ప్లేస్లో బర్నీ గారు, సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. థర్డ్ వచ్చేసి మాస్ మ్యాన్ హరీష్. నిజమే, మాస్ మ్యాన్ హరీష్ కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఈయనకి 10 మంది పాజిటివ్ ఉన్నారు, 10 మంది నెగిటివ్ ఉన్నారు. ఈయన మంచోడు అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈయన మంచోడు కాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికైతే సగంలోనే ఉన్నాడు ఈయనైతే. ఫస్ట్లో అయితే బీబీ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన క్యాండిడేట్స్లో ఎవరు టఫ్గా ఉంటారంటే ఈయన పేరే చెప్పారు. ఎందుకంటే సెలబ్రిటీస్కి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు, బాగా ధైర్యంగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ఈయన పోతా ఈయన ఏంటంటే నేను చెప్పిందే కరెక్ట్, ఇంకెవరు చెప్పింది కరెక్ట్ కాదు అనే దోవలో ఉంటాడు. చూశారు కదా, 3 days నుంచి ఫుడ్ తినలేదు, నన్నేమో తిన్నాడు, అలా. బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేద్దాం, లేకుంటే ఒకవేళ సండే పెట్టుకోవాలంటే వాళ్ళ వైఫ్ గారి నుంచి ఒక వీడియో బయట తీసి సాటర్డే ఎపిసోడ్లో చూపించాలనుకుంటున్నారు. నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్లో వీడియో బయట వాళ్ళ వైఫ్ నుంచి రికార్డ్ చేసి ఈయనకు చూపిస్తారు. ఆ ప్లాన్లోనే ఉన్నారు బిగ్ బాస్. థర్డ్ ప్లేస్లో అయితే ఈయన ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్కి అయితే ఓట్లు పడుతున్నాయి. డీమన్ పవన్ అయితే ఉన్న కామనర్స్లో ఎక్కువ కొంచెం పర్వాలేదురా అనుకునే వాళ్ళలో డీమన్ పవన్ అందరితో కలుస్తున్నాడు. మళ్ళీ అంతలా గొడవలు పెట్టుకోలేదు అని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆయనకైతే 4th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా 5th ప్లేస్లో అయితే మర్యాద మనీష్ ఉన్నాడు. ఇక్కడైతే ఓట్లు చాలా బాగా స్ప్లిట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రియాని ఎలిమినేట్ చేయాలని ఇక్కడ మర్యాద మనీష్కి, ఫ్లోరా గారికి కూడా ఓట్లు పడుతున్నాయి, అలా అన్నమాట. 5th ప్లేస్లో అయితే మర్యాద మనీష్ ఉన్నాడు. మర్యాద మనీష్ని కూడా పంపించేయాలనే ప్లాన్లో ఉన్నారు ఆడియన్స్ అయితే ఇప్పటికైతే. కానీ అతనికి ఓట్లు వేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ ప్రియాని పంపించేద్దాము అని. ఇంకా 6th ప్లేస్లో అయితే ప్రియా ఉంది. ప్రియాకి నెగిటివిటీ ఫుల్ ఉంది. ఈసారి ఎలిమినేట్ చేయాలనే ఆడియన్స్ ప్లాన్లో ఉన్నారు. కానీ ఆవిడకి ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అక్కడి నుంచి ఓట్లు పడుతున్నాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఫ్లోరా సైనికి ప్రియాకి అంతగా ఏం డిఫరెన్స్ లేదు. ఇద్దరు పైకి కిందకి ఆడుతూనే ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. నాకు తెలిసి ఫ్లోరా సైని గారిని ఇంతకు ముందరే ఎలిమినేట్ చేయాల్సి ఉంది. షష్ఠి గారి కంటే ఫ్లోరా సైని గారికి ఓట్లు తక్కువ పడ్డాయి. కానీ అక్కడ సంజన గారితో గొడవ
ఫ్లోరా సైని గారికి ఉంది కాబట్టి ఈవిని పెడితే నెక్స్ట్ వీక్లో ఫుల్ కంటెంట్ వస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ ఏం కంటెంట్ రాలేదు. నాకు తెలిసి ఈసారి ప్రియాని పెట్టి ఫ్లోరా సైని గారినే ఎలిమినేట్ చేసేలాగా ఉన్నారు. చూద్దాం.